కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు సమీపంలోని జీపులారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న టీజీవీ నగర్లో ఉన్న కృపా వృద్ధాశ్రమానికి డాక్టర్ శంకర్ శర్మ నిత్యావసర సరుకులు అందజేశారు. మతిస్థిమితం లేని దాదాపు 30 మంది వృద్ధులకు కృపా వృద్ధాశ్రమంలో నిర్వాహకులు అబ్రహం ఆశ్రమం కల్పించి వారిని పోషిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ శంకర్ శర్మ ఆదివారం ఆశ్రమానికి వెళ్లి మానసిక వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, మానసికంగా సరిగా లేని వారికి ఆశ్రమం కల్పించి వారికి సేవలు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇలాంటి ఆశ్రమాలను నిర్వహించే వారికి సహాయం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నిస్వార్థంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న అబ్రహం కుటుంబ సభ్యులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. భవిష్యత్తులో ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో కృపా వృద్ధాశ్రమం నిర్వాహకులు అబ్రహం పాల్గొన్నారు. అవుట్స్కర్ట్స్ ఆఫ్ కర్నూలులో ఈ కృపా అనాథ ఆశ్రమము అబ్రహం గారు నిర్వహిస్తున్నారు. వీళ్ళలో చాలామంది మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద వాళ్ళ కావలసిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు అలాంటి వాళ్ళను తెచ్చి ఈ యంగ్ మ్యాన్ అబ్రహం ఒక చోట అందరినీ చేర్చి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటూ డొనేషన్స్ ఎవరన్నా ఫిలాంథ్రపిస్ట్ వచ్చి ఇవ్వడం వల్ల మెయింటైన్ అవుతున్న ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అనాథాశ్రమం. కానీ ఇటువంటి అనాథాశ్రమాలు మెయింటైన్ చేసే వాళ్లకు సరి అయిన చేయూతను ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కానీ వాళ్ళకు పూర్తిగా ఆ శక్తి ఉందా లేదా అనేది కూడా తెలియకనే ఆ ఒక ప్రోత్సాహము ఉత్సాహము దేవుడిచ్చినందుకు వాళ్ళ ముందు పోవడం జరుగుతూ ఉంది. వీళ్ళు నిరుపేదలు, వీళ్ళు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు, వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఆయనకైతే ఉండవు. మరి ఎవరికి ఉంటాయి? అదే చాలా విచిత్రమైన ప్రశ్న. కానీ దాన్ని గుర్తించి ఎవరో ఒకరు అతనికి చేయూతనియ్యకపోతే, అతను ఎటువంటి నిరుత్సాహానికి గురైతే ఇక్కడ ఉండే ఈ మతిస్థిమితం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ అనాథలు నిరుపేదల వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు రాక్ బాటమ్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీ, అంటే అత్యంత అడుగున పూర్తిగా పడిపోయి ఉన్న సమాజాలకు చెందిన వాళ్ళు. సో వీళ్ళను ఖచ్చితంగా అందరూ ఎవరో ఒకరు